సృష్టి బ్రహ్మకథ. సమయం, ఆకాశం, భూమి ఏదీ లేని శూన్యస్థితిలో ఒకటే ఒక సత్యం మాత్రమే ఉంది, పరబ్రహ్మతత్వం. అది అనంతం, నిరాకారం, శాశ్వతం. ఆ పరబ్రహ్మతత్వం నుండి నారాయణుడు, విష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. బ్రహ్మజననం. విష్ణువుని నాభి నుండి ఒక దివ్యమైన పద్మం, కమలం వికసించింది. ఆ కమలం మధ్యనుంచి 4 ముఖాలతో శాంతి స్వరూపంతో బ్రహ్మదేవుడు అవతరించాడు. ఆ 4 ముఖాలు 4 దిక్కులకు సంకేతం, 4 వేదాల ప్రతీక, జ్ఞానం అన్ని దిశలలో విస్తరించునని సూచన. సృష్టి ఆరంభం. బ్రహ్మదేవుడు విష్ణువు ఆజ్ఞతో సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. ముందుగా ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలను సృష్టించాడు. ఆ తర్వాత కాలం, దిక్కులు, గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, వృక్షాలు అన్నింటినీ క్రమంగా నిర్మించాడు. ప్రజల సృష్టి. బ్రహ్ముడు మానవులను, ఋషులను, దేవతలను తమ తమ కర్తవ్యాలతో సృష్టించాడు. ధర్మం, జ్ఞానం, కర్తవ్యభావం ఇవి మానవ జీవితానికి పునాది అని బోధించాడు. సృష్టిలో సమతుల్యం. సృష్టి నిరంతరం సాగాలంటే కేవలం సృష్టి సరిపోదని బ్రహ్ముడికి తెలుసు. అందుకే సృష్టి, బ్రహ్మ, రక్షణ, విష్ణువు, సంహారం, శివుడు అనే త్రిమూర్తుల వ్యవస్థ ఏర్పడింది. బ్రహ్మతత్వం. బ్రహ్మదేవుడు తానే సర్వశక్తిమంతుడు కాదని తెలుసుకున్నవారు. అతడు కేవలం పరబ్రహ్మ ఆజ్ఞతో పనిచేసే సృష్టికర్త మాత్రమే. అందుకే ఆయనకు అహంకారం లేదు, కేవలం కర్తవ్య నిబద్ధత మాత్రమే. కథ యొక్క సందేశం. సృష్టి అనేది యాదృచ్ఛికం కాదు, అది క్రమబద్ధమైన ప్రక్రియ. జ్ఞానం లేకుండా సృష్టి లేదు. ప్రతి ఒక్కరికీ లోకంలో ఒక కర్తవ్యం ఉంది.